తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఈ రోజు నుంచి షురూ అయింది. గెజిట్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో గత 20 రోజులుగా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాలు పర్యటిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని చైతన్యం చేస్తూ కాంగ్రెస్కి ఓటుకు అభ్యర్థిస్తూ అదే నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాల గురించి ప్రస్తావన చేస్తూ ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని కాంగ్రెస్ వైపు మలిచేందుకోసం చేస్తున్నటువంటి కృషిలో భాగంగా పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబీకులు సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కావచ్చు, కుమారుడికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఇట్లాంటి గ్రామానికి పర్యటించేసి వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంది, గ్రామంలో ఉన్నటువంటి రియాలిటీ ఏంటి అనే అంశాల గురించి అడిగి తెలుసుకోవడం కోసం మనతో పాటు పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు, అదే నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు మనతో పాటు ఉన్నారు. వీళ్ళని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఎలా ఉంది పాలేరుకి సంబంధించి కాన్స్టిట్యున్సీలో ఓవరాల్గా ప్రజానీయకు నాడి అంటే గత అభ్యర్థిక ప్రకటనకు ముందు ప్రకటన తర్వాత మార్పులు చాలా వచ్చేసినాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు కాంగ్రెస్ పట్ల? ముందుగా అమ్మా టీవీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. గత 20 రోజుల నుంచి పాలేరు నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ 6 గ్యారంటీల గురించి కానివ్వండి కాంగ్రెస్ ప్రచారంలో కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి అపూర్వమైన స్పందన బాగా ఉన్నది. మెయిన్ ఏంటంటే గత 2 పర్యాయాలు బీఆర్ఎస్ చేసిన మోసాలకి, కేసీఆర్ చేసిన మోసాలకు కూడా ప్రజలు చాలా విసిగిపోయి కాంగ్రెస్కు ఓటేయటానికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. ఏదైతే ఈ 6 గ్యారంటీల పథకాలు సోనియమ్మ పెట్టిన 6 గ్యారంటీల పథకాలు కూడా అద్భుతంగా ప్రజల్లో అద్భుతమైన మంచి స్పందన ఉన్నది. 6 గ్యారంటీల్లో గృహలక్ష్మి 5 లక్షల పథకం కానివ్వండి, రుణమాఫీ 2 లక్షలు కానివ్వండి, రైతు బంధు 15,000 కానివ్వండి, మెయిన్ సమస్యలు చాలా అద్భుతమైన ఈ సమస్యలకి ఈ 6 గ్యారంటీలకి ప్రజల స్పందన బాగా ఉంది. కాంగ్రెస్కి పట్టం కట్టడానికి పాలేరు ప్రజలు కానివ్వండి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. అంటే ప్రధానంగా కుటుంబీకులు మునుపెన్నడూ లేని విధంగా 2023 ఎన్నికల్లో కుటుంబీకులు అందరూ కలిసి ఒక వ్యక్తి గెలుపు కోసం పడే స్ట్రగుల్, దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే ప్రధానంగా టీఆర్ఎస్ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు భావించాలా, లేదు గత రాజకీయ భవిష్యత్తుని ఇబ్బందులు పెట్టి ప్రజానిక నియంతృత్వ పోకడలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పట్ల ఉన్న అసంతృప్తిని చైతన్యం తీసుకురావడం అనుకోవాలి, ఏమనుకోవాలనేది మీకు క్లారిటీ? అవును, ఈ గత 10 సంవత్సరాలు అంటే 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కూడా ప్రజలను మోసం చేసి పథకాల పేరు చెప్పేసి కేసీఆర్ అనే వ్యక్తి ప్రజల్ని మాయమాటలు చెప్పి మభ్యపెట్టేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ గత 9 సంవత్సరాల నుంచి కూడా దానివల్ల ప్రజలు చాలా వ్యతిరేకత బాగా ఉన్నది. దీనికి కాకుండా ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టాలని రెడీగా ఉన్నారు. అంటే ప్రధానంగా మొన్న జిల్లా చెరువు సభకు సంబంధించి శ్రీనివాసరెడ్డి గారి పట్ల కొన్ని ఇండైరెక్ట్గా వర్డ్స్ ఉపయోగించినటువంటి సీఎం కేసీఆర్ మొన్న సత్తుపల్లి కేంద్రం కూడా అలా ఇల్లెందు కేంద్రం కూడా కొన్ని వర్డ్స్ ఉపయోగించారు. గడియారాలు పేరుతో ఓట్లు అడుగుతున్నటువంటి కాన్సెప్ట్ కావచ్చు. అంటే గిరిజనుల్ని కూడా తప్పుదో పట్టించే విధంగా వ్యాఖ్యలు చేశారనేది కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీన్ని గిరిజనులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? గిరిజనులు ఏదైతే 9 సంవత్సరాల్లో గిరిజనులకి కానీ వాళ్ళకి పేద ప్రజలకి మాత్రానికి హౌసింగ్లో కానీ పెద్ద మేజర్ సమస్య ఉన్నది. మొన్న సభ ఇక్కడ జేళ్ళ చెరువు కానీ, మొన్న కల్లూరు కానీ, మొన్న ఇల్లెందు కానీ ఆయన సీఎం హోదాలో ఉండి అలా మాట్లాడటం, ఆయన ఓటమికి భయపడి ఆల్రెడీ ఓటమికి రెడీగా ఉండి ఫామ్ హౌస్కి పరిమితం కావడానికి రెడీ అయిపోయి అందుకనే ఆయన అట్లా మాట్లాడి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఇదే నేపథ్యంలో ప్రధానంగా శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదైతే పాలేరు నియోజకవర్గానికి సంబంధించి కాన్సన్ట్రేషన్ చేసి పనిచేస్తూ ఉన్నారు, కొంత మొత్తం కందాలు ఉపందిరెడ్డిని నాన్ లోకల్ వాళ్ళని చెప్పేసి అన్నటువంటి కొంత ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది నాన్ లోకల్ అంశం మీద ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా? తప్పకుండా అండి. లోకల్ అనేది అంటే మేము ఉపేందర్ రెడ్డి లోకల్ అనేది ఆయన తెలుసుకోవాల్సింది ఉంది. లోకల్ అనేది మా తాత ముత్తాతలు కూడా ఇక్కడ ఖమ్మం జిల్లా గడ్డ మీద మేము ఉన్నాము. ఆయన తాత ఎక్కడి నుంచి వచ్చాడో అడగమనండి. మీ ద్వారాగా ఈ అమ్మా టీవీ ద్వారాగా ఆయన సవాల్ చేస్తున్నాను. ఆయన కూడా వలసవాది, ఒరిజినల్గా ఈ ఖమ్మం జిల్లా వాసి కాదు. ఖమ్మం జిల్లా వాసి అంటే మా తాత కానీ ముత్తాత కానీ గత 150 సంవత్సరాల నుంచి ఖమ్మం జిల్లా వాసి పొంగులేటి ఫ్యామిలీ.
ఏదైతే ఉపేందర్ రెడ్డి ఉన్నాడో నిన్నగాక మొన్న బయట నుంచి వలస వచ్చిన వ్యక్తి. ఇప్పుడు మీ ద్వారాగా నేను ఆయన చెప్తున్నాను, ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో, వలస ఎక్కడి నుంచి వచ్చిండో చెప్పమని అని నేను అడుగుతా ఉన్నాను, సవాల్ చేసి అడుగుతా ఉన్నాను. ఇదే నేపథ్యంలో అంటే ఈ మొత్తం పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా దళిత బంధు అందరికి ఇస్తాం, గెలిపిస్తే పంపిస్తే అనేటువంటి పదాన్ని వాడారు. ఇట్లా దీన్ని దళితుల్లో ఏ రకంగా అర్థం చేసుకోవాలి దీన్ని? కరెక్ట్, మంచి సబ్జెక్ట్ చెప్పారు. దళిత బంధు అనేది చాలా ఈ దళితుల్ని ఇది రెండోసారి మోసం చేయటం. ఫస్ట్ ఏదైతే తెలంగాణ, ఏదైతే మనం బంగారు తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఏదైతే మాయమాటలు చెప్పేసి 3 ఎకరాల భూమిని మోసం చేశాడు దళితుల్ని. ఇప్పుడు మళ్ళా కూడా దళిత బంధు అని ఎక్కడో ఆరాకోర అక్కడొక 4 ఇక్కడొక 3 ఇచ్చిండు తప్ప దళితుల్ని మోసం చేయడానికి దళిత బంధు అని మోసం చేసేసి మళ్ళొక్కసారి దళితుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా కేసీఆర్. అంటే ప్రధానంగా ఇప్పుడు పాలేరు కాన్స్టిట్యున్సీలో గిరిజనులు, దళితులు ప్రధానమైన ఓట్లకు సంబంధించి మేజర్గా ఉన్నాయి, తర్వాత బీసీలు కూడా ఉన్నాయి. ఈ బీసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని చెప్పేసి ప్రధానంగా కేసీఆర్ ఈ మధ్య సభ వేదిక మాట్లాడినటువంటి అంశాలు ఉన్నాయి. నిజంగా ఎవరు వైపు ఉన్నారు? ఇప్పుడు నేను గత 20 డేస్ నుంచి జనమలో ప్రజాక్షేత్రంలో నుంచి ప్రతి ఇంటికి తిరుగుతున్నాను కదా. బీసీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, ఎస్టీలు కానీ అందరూ కూడా ఏంటంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకుంటున్నారు. ఎందుకు అంటే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్ళే తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇల్లు కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టర్మ్లో కొద్దిగా తప్ప గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు పేదలకు అభివృద్ధి చేసింది శూన్యం. కాబట్టి చాలా వ్యతిరేకతతోటి ఈసారి కేసీఆర్ అనే వ్యక్తిని ఫామ్ హౌస్కి పరిమితం చేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. తప్పకుండా ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా బీసీలు కానివ్వండి, దళితులు కానివ్వండి అందరూ కూడా ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీ రావాలని, పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు. మనతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షరెడ్డి కూడా మనతో పాటు ఉన్నారు. సహజంగానే యువత మొత్తం కాస్త ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యేటువంటి రోజుల్లో తన తండ్రి గెలుపు కోసం తను ఏదైతే ఖమ్మం జిల్లా ప్రజలకు 10కి 10 స్థానాలు గెలిపించాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఆ పిలుపులో తనకున్నటువంటి వృత్తిని కూడా, అవకాశాలను కూడా సైడ్ చేసుకొని కేవలం ప్రజల్లోకి వెళ్ళి, సామాన్య ప్రజల్లోకి, ఉన్నత వర్గంలో పుట్టినా సరే సామాన్యుల దగ్గరికి వెళ్ళి కూడా ఓటును అభ్యర్థించే విధానం కావచ్చు అని కూడా అచ్చం శ్రీనివాసరెడ్డి గారిని తలపించే విధంగా ఉన్నాయి. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రధానంగా ఇప్పటికే యువతకి సంబంధించి బీఆర్ఎస్ గవర్నమెంట్ యువతకి నిరుద్యోగుల్ని మోసం చేసింది అనేటువంటిది ప్రచారం జరుగుతున్నట్టు నాడులో భాగంగా ప్రస్తుతం యువత కూడా 3వ సారికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఎటువంటి మేనిఫెస్టో సంబంధించి ఉద్యోగ అవకాశాల గురించి ప్రస్తావించలేదు. ఇది ఎలా స్పందిస్తూ ఉందో, ఇప్పుడు యువత ఎలా ఉంది అనే అంశాల గురించి మనతో పాటు రానున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి రాజకీయ నేతలు, ముఖ్యమైన నేతగా గుర్తింపు ఇప్పుడిప్పుడే పొందుతున్నటువంటి హర్షరెడ్డి ఉన్నారు. హర్షరెడ్డి గారు చెప్పండి, అసలు ఎలా ఉంది పాలేరు నియోజకవర్గంలో యువత స్పందన ఎలా ఉంది ఓటు అభ్యర్థిస్తున్నటువంటి నేపథ్యంలో? అన్న, ముందుగా అయితే యూత్ అందరూ ఇద్దరిని ఫామ్ హౌస్కి పంపిద్దామని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఫామ్ హౌస్కి పంపుదాం అనుకుంటున్నారు. ఇంకొకటి ఇక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గారిని. కేసీఆర్ గారిని ఎందుకు పంపుదాం అనుకుంటున్నారంటే ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మోసం చేస్తారు. ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్తారు. అన్ని కబుర్లు, మాటలు, కథలు చెప్పడం తప్పితే ఇప్పుడు దాకా చేసింది అయితే ఏమీ లేదు. రెండోది, ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఉపేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఉపేందర్ రెడ్డి గారు అయితే అసలు కొన్ని ఊర్లు నేను 10 రోజుల నుంచి తిరుగుతున్నాను. యూత్ అయితే పీకల్లా కోపం ఉంది ఉపేందర్ రెడ్డి గారి మీద. ఈ పాలేరు ఏంటి చేసిన పాపం ఏంటి అని. ఒక్కడంటే ఒక్క డెవలప్మెంట్ లేదు. వేసిన రోడ్లు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు వేసిన రోడ్లు తప్పితే ఈ ఉపేందర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏం చేశారని యూత్ అసలు విపరీతంగా ప్రశ్నిస్తున్నారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ చాలా ఊర్లలో ఆయనకి యూత్ నుంచి విపరీతమైన నిరసన సెగలు కూడా తగిలినాయి. రాజకీయాలకు సంబంధించి చాలామంది యువత మొత్తం కూడా సరదాగా ఎంటర్టైన్మెంట్కి ఫీల్ అవుతారు. కానీ నాన్నగారు పిలిపించిన పిలుపుని ఈ ఖమ్మం జిల్లా ప్రజానికానికి అప్లై చేయడం కోసం, చైతన్యం చేయడం కోసం మీరు పడుతున్నటువంటి కృషిని యువత ఎలా అర్థం చేసుకోవాలి? నాన్నగారు ఏదైతే 10కి 10 స్థానాలు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తారన్నారో, నాతో పాటు నాలాగనే చాలామంది యూత్ ఇన్స్పైర్ అయ్యి కేవలం ఆ 10కి 10 స్థానాలు కాంగ్రెస్ గెలవాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలనే ఒకటే ఆశతోటి, ఒకటే ఆ గోల్ తోటి అందరూ పనిచేస్తున్నారు. ఇవాళ వాళ్ళంతటికి వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళందరూ వచ్చి దే ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్.
ప్రతి ఊరికి నాతో పాటు నేను ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క గడపకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీల్ని 6 గ్యారంటీని చెబుతూ ఓటర్స్ని అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ 75% ఆల్రెడీ కాంగ్రెస్కి వెళ్ళే ఉన్నారు. ఆ 25% ఓటర్స్ కూడా వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేద్దామని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఇవాళ రాహుల్ గాంధీ గారిని నమ్ముతున్నారు. ఈ హామీలు ఇచ్చింది సోనియా గాంధీ గారు, కేసీఆర్ గారు కాదు. సోనియా గాంధీ గారికి ఆ క్రెడిబిలిటీ ఉంది. అందుకోసం ఇవాళ యూత్ కూడా విపరీతంగా డే అండ్ నైట్ కష్టపడి పని చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావడానికి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అంటే ప్రధానంగా కేటీఆర్కి సంబంధించి కావచ్చు, ఇతర నాయకత్వం ఎవరైతే ఐటీని ఎస్టాబ్లిష్ చేసాం, ప్రపంచానికి ఆదర్శంగా హైదరాబాద్ని నిలిపామని చెప్పేసి అంటున్నారు. మరోపక్క టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి పేపర్ లీకేజీలు కావడం చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యోగాలు కూడా పూర్తిసారి భర్తీ చేయలేదు. దీని గ్రామీణ ప్రాంతాల యువత కూడా ఇటీవల కాలంలో కొద్ది వేరే రిజర్వేషన్ ప్రకటించిన ఫలితంగా మేము ఉద్యోగ అవకాశాలు కోల్పోయామని చెప్పేసి తీవ్రమైన మనోవేదనలో ఉన్నారు. ఈ గతంలో మీ నాన్నగారు మాట్లాడిన అంశాలు కావచ్చు, రాహుల్ గాంధీ ప్రసంగించిన అంశాలు కావచ్చు, యువత నిరాశ నిస్పృహలతో ఉందన్నటువంటి నేపథ్యం. అసలు గ్రామీణ అలాంటిది లేదు అని చెప్పేసి ఇటు అధికార పార్టీకి చెందినటువంటి నేతలు అంటున్నారు. ఇందులో వాస్తవం ఏంటి? లేదు అని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కసారి వచ్చి ఏదన్నా పల్లెకి గడప గడపకు వాళ్ళని వచ్చి చేయమనండి. కంటికి క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు యూత్ అయితే నేను ఇందాక మీతో ఏదైతే అన్నానో వాళ్ళ పీకల దాకా కోపం అనేది అది రేపు పొద్దున ఓటింగ్ మీరు చూస్తే దాన్ని బట్టి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ప్రధానంగా మీరు ఇప్పుడు యువతకి అంటే ప్రధానంగా ఇప్పుడు 18 సంవత్సరాలు నిండినటువంటి యువత కూడా చాలామంది ఉన్నటువంటి నేపథ్యంలో యువతకి ఏం పిలుపునిస్తున్నారు? ఎటువంటి రాజకీయాలు కావాలని యువత కోరుకోవాలని పిలుపునిస్తున్నారు? ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూత్ ఎవరైతే ఉన్నారో మేమందరం చూసేది ఏంటంటే ఎవరైనా హామీలు ఇచ్చినప్పుడు వాటి క్రెడిబిలిటీని చూస్తాం. క్రెడిబిలిటీ పరంగా మీరు ఇన్ని సంవత్సరాలు ఈ 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు చెప్పింది మీరు చూశారు. చెప్పింది ఒక్కటన్నా యూత్కి కానీ మెజారిటీ ఆఫ్ ద మేజర్ స్కీమ్స్ ఆయన ఎందుకైతే సీఎం అయ్యారో ఆ సీఎం అయిన స్కీమ్స్లో ఒక్కటన్నా ఇంప్లిమెంట్ చేశారా? ఏదో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అని చెప్పారు. ఎన్ని ఇచ్చారండి డబుల్ బెడ్రూమ్? ఎంతమందికి మీరు హామీ ఇచ్చారు? దళిత బంధు అన్నారు, ఇచ్చారా అండి? కేవలం ఆ రోజు ఈటల రాజేందర్ గారిని ఓడిద్దామనే ఒకటే ఆశతోటి దళిత బంధు అనే స్కీమ్ని మీరు తీసుకొచ్చారు. కానీ అది కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఎక్కడండి ఇంటికి ఒక ఉద్యోగం? ఇంటికి ఒక్కటి కాదు కదా, ఉన్నాయి కూడా పోతున్నాయి ఇవాళ ఇన్ఫ్యాక్ట్ ఉద్యోగాలు. అది పరిస్థితి. ఇది ఒక్కటే నా రిక్వెస్ట్. సార్ మీరు చెప్పండి, అంటే ప్రధానంగా పాలేరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తారు, మెజార్టీ కూడా భారీ ఎత్తున రాబోతోంది అన్నటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ ఏంటి, రానున్నటువంటి రోజుల్లో మీ వ్యూహం ఏ రకంగా ఉండబోతా ఉంది? ఓవరాల్గా పాలేరు నియోజకవర్గ ప్రజానికానికి ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా పాలేరు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టడానికి శ్రీనివాసరెడ్డి గారి గెలుపుని డిసైడ్ చేసేశారు. తప్పకుండా ఈ పాలేరు నియోజకవర్గంలో శ్రీనివాసరెడ్డి గారు భారీ మెజార్టీతోటి కనీ విని వెరగని భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇది ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు ర్యాలీ జరుగుతూ ఉన్నది, అదే నిదర్శనం. అద్భుతంగా ప్రజల స్పందన ఎక్కడ చూసినా కానీ ఈరోజు కూసుమంచి మండలం కానీ నిన్న రూరల్ మండలం కానీ అద్భుతమైన ప్రచారం. ఆ ప్రచారంలో జనము బ్రహ్మరథం పడుతున్నారు. అదే శ్రీనివాసరెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలుపుకి నిదర్శనం. నామినేషన్ ప్రక్రియ 9న శ్రీనివాసరెడ్డి గారు 9న నామినేషన్ ప్రక్రియ జరగబోతుంది. ఇది ఓవరాల్గా సంబంధించి పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ యొక్క హావా కొనసాగుతూ ఉంది. రానున్నటువంటి రోజుల్లో అంటే ఇంకొద్ది రోజుల్లోకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులతో పాటు శ్రీనివాసరెడ్డి తన యొక్క వ్యూహాన్ని ప్రదర్శిస్తూ ప్రతి ప్రజానీకానికి గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్కి ఓటేయాలని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీల పథకానికి సంబంధించి అమలు చేసేదో అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో మా పార్టీ అమలు చేస్తుంది, శ్రీనివాసరెడ్డి అమలు చేస్తాడని చెప్పేసి అని కూడా ఇప్పటికీ ప్రకటిస్తూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కుటుంబకులు కూడా తన యొక్క ఆలోచనకి తోడై నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ప్రజానికాన్ని కలిసి ఓటును అభ్యర్థిస్తున్న విధానం కూడా ఖమ్మం జిల్లాలో కనబడుతూ ఉంది. ఏదేమైనా సరే కొద్ది రోజులు ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రజలు అటు సోనియా గాంధీ ఇచ్చినటువంటి హామీల వైపు, కేసీఆర్ ఇస్తున్నటువంటి హామీల వైపు ఎవరో వైపు వెళ్తారు, ఎలా ముందుకు పోతారన్న అంశాల గురించి కూడా కొద్ది రోజుల్లో భవితవ్యం తెలియనటువంటి రోజులు కనబడుతూ ఉంది. ఇది ప్రస్తుతం పాలేరు నియోజకవర్గ పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మా న్యూస్, ఖమ్మం జిల్లా నుండి.